For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఆ సమ్మక సారక దివెన వల్ల నొక్కోటి దేవతల దివెన వల్ల ఈ జూన్ నెల ఎలా ఉందో మీ జాతకం చిలకమ్మ ద్వారా అడిగితే ఎలా వస్తుందో 12 రాశుల మీద సింహరాశి వల్ల జాతకం సుడి చిలకమ్మ జూన్ నెల సింహరాశిది ఎట్లా ఉంది చూడమ్మా. జూన్ నెల సింహరాశి వల్ల జాతకం చూడు. సింహరాశి వాళ్ళ జాతకంలో జూన్ నెల ఎట్లా ఉందంటే సింహరాశి వాళ్ళు కానీ ఎక్కడ పోయినా కానీ బరాబర్ మాట ముఖం ముంగట మాట్లాడతారు, ముక్కు సుటిగా చెప్తారు మాట. కడుపులో ఏది ఉన్నా కానీ పెట్టుకోరు, ఏది ఉన్నా కానీ దాచుకోరు. కానీ చెప్పే వాళ్ళ ముంగట చెప్తారు, కానీ కోపంతో చెప్తారు, ఆవేశంతో చెప్తారు, మళ్ళీ వాళ్ళే కలకల చేస్తారు. మాట కానీ మాత్రం ఏది ఉన్నా కానీ ఒకటే మాట. కానీ జాతకంలో స్త్రీల జాతకంలో వస్తే ఏముందంటే కానీ పోటాపోటీ ఎక్కువ పడతారు సింహరాశి ఉన్నవాళ్ళు ఈ జూన్ నెలకు. ఏది ఉన్నా కానీ నా మాటనే గెలవాలి, నా మాటనే సాగాలి, నా మాటనే ముందుకు నడవాలని చెప్పిన మాట వినాలి, ఒకరి మాట వినకూడదు, నా మాటనే వినాలని ఇట్లా అనుకుంటారు. అయినా కానీ బరాబర్ వీళ్ళ మాటతోటి భార్య భర్తలు ఒకటి రాసి ఉంటే కానీ ఒకరి మాట నడుచుకుంటే మంచిది. అంటే కొంతమందికి పెళ్ళిళ్ళలో పేరు కలపకుండా కూడా మార్చేసి పెడతారు కాబట్టి అలా మార్చినా కూడా ఆ ప్రకారంగా కొన్ని రాశులు ఒకటే ఉన్నా కూడా కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ శాంతంగా నిదానంగా చేసుకుంటూ పోతే అది భాగ్యరేఖనే జరుగుతుంది. కానీ ఇప్పటికైతే కానీ చిక్కులు ప్రమాదాలు అయితే వెళ్ళిపోయాయి. కానీ రాశిలో ఉన్న వాళ్ళకు చదువు మీద మాత్రం చదువుకుంటున్న వాళ్ళకు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు, లేనిపోని సమస్యలు ఎదురున్నాయి. మీకు చదువులో ఇబ్బంది రావచ్చు, లేకుంటే స్నేహితుల వల్ల ఇబ్బంది కావచ్చు, లేకుంటే మీకు మనసు లోపల టెన్షన్ పడి చదువు ఎలా అవుతుంది అన్నది భయపడుతున్న వాళ్ళకు దీంట్లో భయపడాల్సిన అవసరం అయితే లేదు. విద్య మీద మీకు బాగుంది. పెద్దవాళ్ళ మాట, పెద్దవాళ్ళ గౌరవం కూడా కాపాడుకుంటారు. 10 మందిలో మీరు మంచి పొజిషన్లో, మంచి భవిష్యత్తులో కూడా మీరు వస్తారు. ఒక మంచి స్థాయికి కూడా మీరు వెతుకుతారు. ఇక ముందుకు విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు, ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బయట దేశం వెళ్తున్న వాళ్ళకు ఇంకా బాగుంది. కానీ మళ్ళీ ఏముందంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు, భార్య భర్తలకు ఈ జూన్ నెల తింగిరి బింగిరి ఉంటుంది. కానీ ఈ 30 రోజుల పాటు మీరు భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. ఒకళ్ళ మాట వినుకుంటూ వెళ్తేనే మీ సంసారం 30 రోజులకి సాగుతుంది. లేకుంటే 30 సంవత్సరాలైనా కూడా మీ సంసారం అలాగనే సాగుతుంది. ఓడ్చుకొని పని చేసుకుంటే ప్రతి ఒక్క భార్య భర్తలో శుభాలు జరుగుతాయి. అలా కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరు మంచి కొరకు ఉండాలి. ఇంతవరకు లోకుల వల్ల దృష్టి ఏం లేదు, అందరికీ శుభమే జరుగుతుంది. సింహరాశి ఉన్న వాళ్ళకు చాలా బాగుంది. అందరికీ నమస్కారం.